వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఫామ్ హౌస్ సేల్కు తీసుకొచ్చాను. కంప్లీట్ బ్రాండ్ న్యూ. దీని గురించి వివరించే ముందు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మేము పెట్టే ప్రాపర్టీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు కదా, ఆ వీడియో కింద ఒక డిస్క్రిప్షన్ ఉంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. అక్కడే ఒక గంట కూడా ఉంటుంది చూడండి, దాని మీద నొక్కండి. సో దీనివల్ల మేమేమైతే మంచి మంచి ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటామో వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే చాలామంది ప్రాపర్టీ సేల్ అయిపోయిన తర్వాత కాల్స్ చేస్తున్నారు. సో అదే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టిన ప్రాపర్టీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మీకు ఒకవేళ అవసరం ఉందనుకోండి, వెంటనే మాకు కాల్ చేస్తారు. ఇది మా ఉద్దేశం. ఓకే, ఇంకా ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 1300 స్క్వేర్ యార్డ్స్లో ఫామ్ హౌస్ ఉంది. అంటే ఒక పావు ఎకరం అనుకోండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మొత్తం ప్లాంటేషన్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం ఐటమ్స్తో సహా రెడీ ఉంటుంది. కొత్త ప్లాంటేషన్ అంతా మొత్తం కంప్లీట్ ఫామ్ హౌసే కొత్తది. మీకు ఇక్కడ ఒక స్టోర్ రూమ్ కూడా కనిపిస్తుంది, చూశారు కదా. మంచి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది విత్ ఫిల్టర్స్. మీరు ఆల్రెడీ కనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్, ఇంకా వాటర్ వదలలేదు. అది కొంచెం నీట్గా ఏదో కడుగుతున్నట్టున్నారు. సో కొత్తది కాబట్టి ఇంకా వాటర్ అవన్నీ వదలలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 95% కంప్లీట్ అయిపోయింది. ఏదో కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంటేషన్ కొన్ని బ్యాలెన్స్ ఉంటే పెడుతున్నారు, ఆ లాన్ అది వేస్తున్నారు. సో వితిన్ షార్ట్ పీరియడ్లో, అంటే ఒక 1 వీక్లో మొత్తం రెడీ అయిపోతుంది, రెడీ టు ఆక్యుపై అనుకోండి. సో మీరు ఏం చేయాలా, ఓన్లీ ఫర్నిచర్స్ తెచ్చుకొని సెట్ చేసుకోవడం ఒకటే ఉంటుంది, ఇంకా అన్నీ రెడీ ఉన్నాయి. ఇది జస్ట్ ఓఆర్ఆర్ అప్ప జంక్షన్ ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ 19 కిలోమీటర్స్ మాత్రమే. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం మీ జర్నీ అక్కడికి. ఒకవేళ మీకు సిటీలో వ్యాపారం ఉంది, డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి అనుకున్నా కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ మీకు. లేదు మీరు దీన్ని ఎవరికైనా రెంట్కి ఇచ్చి కమర్షియల్గా వాడుకోవాలంటే డైలీ ఒక 15,000 రూపాయలు ఈజీగా వస్తాయి. చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ కల్చరే ఉంది కాబట్టి మంచి డిమాండ్ ఉంది ఫామ్ హౌసెస్కి ఈ రోజుల్లో. అంటే చాలా ఫ్యామిలీస్ ఈ సిటీ కల్చర్ నుంచి కొద్దిగా బయటికి వెళ్దామని వీకెండ్స్లో ఫామ్ హౌజులలో గడపడం అనేది జనరల్గా జరుగుతున్న విషయం ఇప్పుడు. నెక్స్ట్, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ చిన్న చిన్న మీటింగ్స్ ఏమైనా ఉంటే ఫామ్ హౌజులలో పెట్టుకొని అక్కడ ఒక పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ హాయిగా ఒక మీటింగ్ పెట్టుకొని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకొని అక్కడే మంచిగా వండుకొని తినేసి వస్తున్న కల్చర్ ఇప్పుడు నడుస్తుంది. సో కొన్ని ఫ్యామిలీస్ కూడా ఏంటి ఈ యాంత్రిక జీవితంలో ఎప్పటికీ ఇలా ఎందుకు, కొద్దిగా అవుట్స్కట్స్లోకి వెళ్ళి హాయిగా గడిపొద్దాము, ప్రశాంతమైన వాతావరణంలో గడిపొద్దామని చాలా ఫ్యామిలీస్ ఆ విధంగా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బు ఎక్కువైంది, కానీ మనశ్శాంతి, ప్రశాంతత కోల్పోతున్నారు. సో వాళ్ళు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటున్నారు. ఆ వెతుక్కున్న క్రమంలో ఈ ఫామ్ హౌస్ గుర్తుకొస్తున్నాయి చాలామందికి. సో నా మాటల్లో పడి మీరు వీడియో సరిగ్గా చూశారో లేదో మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే కంప్లీట్ ఇంటీరియర్ ఏదైతే ఉందో మీరు మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ప్లస్ బయట కూడా నేను మంచి గార్డెన్ అంతా షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి కష్టపడి తీసిన వీడియో ఇది, కాబట్టి మీరు మిస్ అవ్వద్దు, మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ఈ హౌస్లో మనకి డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉంటుంది. ఇంకా ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు మీకు కావాలిస్తే మీకు స్క్రీన్ పైన టాప్లో బ్లూ కలర్లో ఒక నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి కాల్ చేయండి. అది డైరెక్ట్ ఓనర్ నంబరు. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు అతను ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉంటే, ఎనీ ప్రాపర్టీ, అది ఇల్లు కావచ్చు, లేదా ఫామ్ హౌస్ కావచ్చు, లేదా ఫామ్ ల్యాండ్ కావచ్చు, లేదా ఎనీ ప్రాపర్టీ మీరు అమ్మాలనుకుంటే మమ్మల్ని పిలవండి. మేము ఈ విధంగా బ్రహ్మాండంగా షూట్ చేసి మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాం. సో ఇప్పుడు మొత్తం డేలో ఫామ్ హౌస్ ఎలా ఉంది మొత్తం అంతా చూశారు కదా. ఒకసారి నైట్లో ఎలా ఉంటుందో
మీరు చూడాలనుకుంటారు కదా, ఆ లైటింగ్ అదంతా. సో ఇప్పుడు మీకు నైట్ విజన్ చూపిస్తాను చూడండి. సో ఇది నైట్ విజన్ ఎలా ఉంది, ఆ లైటింగ్ అదంతా వేసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది కదా. సో ఒకరోజు ఫామ్ హౌస్ మీరు బుక్ చేసుకొని డే అండ్ నైట్ అక్కడ ఉన్నట్టయితే హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ జీవన పోరాటంలో చాలామంది తన లైఫ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారని నా ఉద్దేశము. ఎందుకనంటే మీరు ఎక్కడైనా చూసుకోరు, లైఫ్ అంతా టెన్షన్తో నడుస్తుంటుంది. సో వారానికి ఒకసారో లేక 10 డేస్కి ఒకసారో ఈ విధంగా అవుట్స్కట్లో వెళ్ళి ఒక మంచి ఫామ్ హౌస్ రెంట్కి తీసుకొని అందులో గడిపితే ఆ వాతావరణానికి మన మైండ్ అనేది చాలా ఫ్రెష్ అయిపోతుంది. మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. వ్యాపారం కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికంటే ఇంకా మెరుగుగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఫ్రెష్ చేయాలి, రీఫ్రెష్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. నేను ఏదో క్లాస్ వీక్తున్నట్టుగా లేదా మీకు ఏదో బోర్ కొడుతున్నట్టుగా ఫీల్ అయితే మాత్రము నన్ను క్షమించండి. ఎందుకంటే వాస్తవాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేశారు అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపికతో మీరు మొత్తం వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది, బాగుంది ఫామ్ హౌజు, కానీ మీకు మాత్రం అవసరం లేదు అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ దీన్ని షేర్ చేసినట్టయితే వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. ఒకవేళ వాళ్ళు దాన్ని కొన్నారనుకోండి, సో మిమ్మల్ని జీవితంలో మర్చిపోరు. మీ వల్లనే ఒక మంచి ఫామ్ హౌస్ కొన్నానని వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు ప్రధానం కాదు, ఆరోగ్యం ప్రధానము. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.